నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్దస్స. సతిపట్టాన సూత్రం. సతి అంటే మెలకువ లేక ఎరుక అని అర్థం. ధ్యానంలో మెలకువను లేక ఎరుకను స్థిరంగా శరీరంలోని ఏదో ఒక భాగంపై కేంద్రీకరించి ఆ విషయంపై ఎరుకను నిరంతరంగా కలిగి ఉండడాన్ని లేకుంటే ప్రతిష్ఠించడాన్ని సతిపట్టానం అంటారు. 4 రకాల సతిపట్టానాలు ఉన్నాయి. మొదటిది కాయానుపశ్యన, రెండవది వేదనానుపశ్యన, మూడవది చిత్తానుపశ్యన, నాలుగవది ధమ్మానుపశ్యన. కాయానుపశ్యన అంటే ఈ శరీరం అనబడే రూపస్కందంపై మెలకువను ఎరుకను స్థిరంగా స్థాపించి లోనికి వెళ్ళే శ్వాస అలాగే బయటికి వచ్చే శ్వాస అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలను నిరంతరంగా తెలుసుకుంటూ ఉండడాన్ని కాయానుపశ్యన అంటారు. అంటే శరీరం గురించిన పూర్తి అవగాహన చేసుకోవడం. రెండవది వేదనానుపశ్యన అంటే అనుభవపూర్వకంగా తెలిసి వచ్చే అనుభూతులనే సంవేదనలపై మెలకువను మరియు ఎరుకను స్థిరంగా స్థాపించి ఉంచడమే వేదనానుపశ్యన. మూడవది చిత్తానుపశ్యన అంటే మనసులో కలిగే ఈ ఆలోచనలను మానసిక స్థితులపై మెలకువను మరియు ఎరుకను స్థిరంగా స్థాపించి ఉంచి చిత్తంలో ఎలాంటి కోరికలు జాగృతమవుతున్నాయి, ఎలాంటి కోరికలను దూరం అవుతున్నాయి అన్న విషయాలను తెలుసుకుంటూ ఉండడమే చిత్తానుపశ్యన. నాలుగవది ధమ్మానుపశ్యన అంటే మన మనసులో కలిగే నీవరణాలపై ఇంకా ఆటంకాలపై పూర్తి విశ్లేషణ సంబంధించిన మెలకువను ఎరుకను స్థిరంగా స్థాపించి ఉంచడమే ధమ్మానుపశ్యన. ధర్మాలు అంటారు. చిత్తానుపశ్యనలో కొన్ని లిమిటెడ్గా ఉంటాయి, కానీ ధర్మానుపశ్యనలో అన్ని రకాల చిత్తాల గురించి చెప్పడం జరుగుతుంది. ఈ 4 రకాల మెలకువలతో శ్వాస పైన ఎరుక స్థిరంగా ఉంచి శ్వాస రాకపోకలను నిరంతరంగా తెలుసుకోగల ప్రావీణ్యం లభించినప్పుడు కావాలనుకున్న అన్ని విషయాలపై ఏకాగ్రతతో గమనించడం సాధ్యపడుతుంది. ఎందుకంటే మన ఇష్ట ప్రకారం ఏ విషయం పైనైనా దృష్టి చెదిరిపోకుండా ఏకాగ్రతతో గమనించడానికి వీలు కలుగుతుంది. అనగా చిత్తం యొక్క చంచలత్వం తగ్గుముఖం పడుతుంది. దీనివల్ల శ్వాసను గమనించడం వల్ల అంటే సమాధిని పుష్టి చేసుకోవడం వల్ల స్థిరంగా స్థాపించడం అంటే 1 గంట సేపు శ్వాస రాకపోకలను ఏకాగ్రతతో గమనించాలి అని అనుకున్నప్పుడు అలా అనుకున్నంత కాలం చిత్తంలో చంచలత్వం లేకుండా నిరంతరంగా లోపలికి వెళ్ళే శ్వాస అలాగే బయటికి వచ్చే శ్వాస అంటే లోపలికి వెళ్ళే శ్వాసను లోపలికి వెళ్తుందని, బయటికి వస్తున్న శ్వాసను బయటికి వస్తుందని తెలుసుకుంటూ ఉండాలి. ఒక్క శ్వాస కూడా తెలియకుండా లోపలికి వెళ్ళదు, ఒక్క శ్వాస కూడా తెలియకుండా బయటికి రాదు. ఇలా ఎంతసేపు కావాలి అనుకుంటే అంతసేపు ధ్యాన సాధకుడు సాధన చేయగలుగుతాడు. అలాగే చిత్తంలో కలిగే ఆలోచనలు లెక్క చేయకుండా నిరంతరంగా శ్వాస రాకపోకలను గమనించగలిగితే అంటే ఆ గమనించగలిగే శక్తి సాధకుడు సాధనతో పొందుతాడు. ఇలా శ్వాసను నిరంతరంగా గమనిస్తూ వాటిపై ఎరుకను స్థిరంగా నిలపడం వలన లాభం ఏంటంటే మన శరీరంలో 6 ఇంద్రియాలను అంటే మన శరీరంలో 6 ఇంద్రియాలు, ఆ ఇంద్రియాలకు తగ్గ విజ్ఞానాలు అనగా కంటి విజ్ఞానం, శ్రోత విజ్ఞానం,
గాన విజ్ఞానం, జిహ్వా విజ్ఞానం, అలాగే కాయ విజ్ఞానం మరియు మనో విజ్ఞానాలను మన ఆధీనంలో అదుపులో ఉంచడానికి నిరంతరంగా శ్వాస రాకపోకల్ని గమనించడం వలన వీలవుతుంది. చిత్తానికి గతంలో ఇలా కావాల్సిన విషయాలను ఏకాగ్రతతో గమనించగల నేర్పు, అలవాటు లేదు. ఎందుకంటే మనసు నిరంతరంగా ఇంద్రియ ద్వారాల వద్ద ప్రకటితమవుతున్న ఇంద్రియ విషయాలను ఒకదాని తర్వాత మరొక దానిని తెలుసుకునే పనిలో నిరంతరంగా లీనమై ఉంటుంది. 6 ఇంద్రియ విషయాలు అంటే 6 ఇంద్రియాల వద్ద జరిగే విషయాలు ఎప్పటికప్పుడు మారిపోతూనే ఉంటాయి. వాటిని అన్నిటినీ ఒకదాని తర్వాత మరొకటి చూస్తూ ఇష్టమైన విషయాలను కావాలనుకుంటూ అయిష్టమైన విషయాలను వద్దనుకుంటూ చిత్తం చాలా వేగంగా పనిచేస్తూ వీటన్నిటిని గ్రహించే పనిలో చాలా వేగంగా చంచలత్వంతో ఉంటుంది. అందువలన చిత్తానికి ఏదైనా విషయాన్ని కొన్ని క్షణాల కంటే ఎక్కువసేపు చూసే అలవాటు కనుక దానికి మొదటి నుంచి కలగలేదు. అందువలన ఈ చిత్తానికి గల పాత అలవాటును మార్చడానికి ఏదైనా ఒక విషయంపై అంటే శ్వాసపై నిరంతరంగా దృష్టి కేంద్రీకరించేలాగా సాధన ద్వారా మనసుకి నేర్పిస్తూ ఉన్నాం. పిచ్చివారికి మనసు పైన ఎలాంటి నియంత్రణ ఉండదు. అతడి చిత్తం నిరంతరంగా ఎలాంటి కారణం లేకుండానే అటు ఇటు పరుగులు తీస్తుంది. పిచ్చివారికి తగిన చికిత్స చేయిస్తే మంచివాడిగా తయారై తన మనసును ఆధీనంలో ఉంచుకోగలుగుతాడు. సమాజంలో ఒకటిగా గుర్తింపు పొందుతాడు. ఈ ప్రపంచంలో పిచ్చివాళ్ళే కాకుండా మామూలు మనుషులు కూడా వారి మనసులు వారి అదుపులో లేవు. వీరు కూడా ఒక రకపు పిచ్చివారి లాంటి వారు. ఎందుకంటే వీరు కోపతాపాలకు అంటే అటువంటి కోపతాపాలను అదుపులో పెట్టుకోలేరు. కోపం వచ్చినప్పుడు పిచ్చి వాళ్ళలాగే ప్రవర్తిస్తుంటారు. వీరిలో సమతాభావం, ఉపేక్ష, తటస్థత అనే గుణాలు మచ్చుకైనా కనబడవు. పిచ్చివాడు కడుపు నిండా అన్నం తినలేకపోయినట్లుగా 4-5 ముద్దల్ని తిని ప్లేటును విసిరేసి పారిపోయినట్లుగా ఈ మామూలు మనుషులు కూడా ఏ విషయం పైన కొద్దిసేపు కూడా ఏకాగ్రతతో దృష్టి కేంద్రీకరించి ఉంచలేరు. విద్యార్థులు చదువులో వెనకబడిపోవడం అన్నది వారి చిత్తంలో ఏకాగ్రత లక్షణం లేకపోవడం వల్లనే జరుగుతుంది. ఈ మామూలు మనుషులకు కూడా వారి చిత్తాలు వారి ఆధీనంలో లేవు. కొన్నిసార్లు దేవుడి పూజలు చేస్తున్నా, ధర్మ ప్రవచనాలు వింటున్నా, చదువుతున్నా, ఏదైనా పని చేస్తూ ఉన్నా వీరు చేస్తున్న పనిపై దృష్టి కేంద్రీకరించలేకపోతారు. కళ్ళు పుస్తకాన్ని చదువుతున్న వారి చిత్తం ఎక్కడెక్కడో తిరుగాడుతూ ఉంటుంది. అందువలన అతడికి చదివే విషయం అన్నది బోధపడదు. ఆధ్యాత్మిక విషయాలు వింటున్నా, చదువుతున్నా మనసు తమ ఆధీనంలో లేకపోవడం వలన విషయం వారికి అర్థం కాదు. ఎందుకంటే వీళ్ళు చేస్తున్న పని ఒకటి, ఆలోచించేది మరి ఒకటి. ఇంకా చేస్తున్న పని సమర్థవంతంగా ఎలా పూర్తవుతుంది అంటే వీరు కూడా ఒక రకపు పిచ్చివారనే కదా అర్థం. ఇలాంటి వారు ఏ పనిని సంపూర్ణంగా చేయలేరు. వీరి మనసులో అత్యంత చంచలంగా ఉంటాయి. ఒక పనిని మొదలు పెట్టడం, దానిపైన ఏకాగ్రత కుదరక దానిని వదిలి ఇంకొక పని మొదలు పెట్టడం, ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉంటాం. అంటే రోజువారీ జీవితంలో జరుగుతూనే ఉంటాయి. ఒకవేళ ఆ పనిని వారు పూర్తి చేయగలిగిన అది ఎంతో అస్తవ్యస్తంగా ఉంటుంది. ఇలాంటి వారు ధ్యానం లాంటి తీక్షణమైన సాధన చేయడానికి ఉపక్రమించినప్పుడు ఒక్క క్షణం కూడా వీరు శ్వాసపై దృష్టిని కేంద్రీకరించలేరు. మంచి నీటి సరస్సులో అంటే తటాకం అని కూడా అంటారు. ఆ సరస్సులో నీరు ఎంతో పరిశుభ్రంగా ఉన్నప్పటికీ
దానిని చూసి దూరంగా పారిపోతారు నీళ్ళంటే భయం గల వ్యక్తులు. అది అంటే ఎలా ఉంటుందంటే బలవంతంగా ఒక ముద్ద నోట్లో పెట్టుకునేటప్పటికీ అతడు నిజంగానే వాంతి చేసుకుంటాడు. సరిగ్గా ఇలాగే భగవానుడు విపశ్యన ధ్యాన మార్గం దగ్గరికి రావడానికి చాలామంది భయపడతారు. ముక్తిని కలగజేయగల శక్తివంతమైన ధ్యాన మార్గం ఇది. ఇది ఎంతో కష్టాలతో కూడుకున్నది. దీనిని మనం చెయ్యలేము, దీనికన్నా సులువైన మార్గాలు ఉన్నాయని చెప్పి సమాధి స్థితులను కలిగించే ధ్యానాలు చేయడానికే మగ్గు చూపుతారు. ఎవరో చెప్పగా వింటారు. ఏమనంటే అక్కడ 10 రోజులు ఉండి సాధన చేయాలి. అంటే సాధారణంగా ధ్యాన శిబిరాల్లో 10 రోజులు ఉండి ధ్యాన సాధన చేయవలసి ఉంటుంది. రోజుకి 10 గంటలు బలవంతంగా ధ్యానం చేయిస్తారు. ఎంతో విసుగ్గా ఉండటమే కాకుండా తలనొప్పులు, ఒళ్ళు నొప్పులు వస్తూ ఉంటాయి. చాలా కష్టమైన ధ్యాన ప్రక్రియ. మేము చేయలేం, వెళ్ళిపోతామన్నా వారు వెళ్ళనియరు అని 10 రోజులు ధ్యానం చేయలేక పారిపోయిన వారు చేసే ఈ దుష్ప్రచారానికి వారు లొంగిపోయి విపశ్యన ధ్యానం జోలికి పోరు. వేరే అనేక ధ్యాన మార్గాలు ఉన్నాయి. 1 గంటలోనైనా ఆ విద్య వారు నేర్పిస్తారు. సులువైన మార్గాలు ఉండగా ఎంతో కష్టమైన ధ్యాన మార్గం మనకెందుకు? 10 రోజులు అక్కడే ఉండి ఇల్లు వాకిలి ఇంకా ఉద్యోగం వదిలిపెట్టడం మనకు సాధ్యం కాదు కదా అని విపశ్యన ధ్యానం జోలికి చాలామంది ధ్యానం నేర్చుకుందాం అనుకున్న వారే రాకుండా దూరంగా పోతారు. ఎంతో విలువైన ముక్తిని కలిగించే ఈ ధ్యాన మార్గం ఆ విధంగా వారికి దూరం అవుతుంది. ఇలాంటి వారంతా మంచినీటి తటాకాన్ని చూసి భయపడి పారిపోయినటువంటి వారే. మనసు ఎంతో చంచలమైంది. అది దాని పూర్వ అలవాట్లకు బానిస. ఏ ఒక్క విషయం పైన కూడా తదేకంగా దృష్టిని కేంద్రీకరించలేదు. పూర్వకాలం సతిపట్టానాన్ని కంఠస్థం పట్టి వల్లెవేసేవారు. ఆ రోజుల్లో పుస్తకాలు ఉండేవి కాదు, అన్నీ తాళపత్ర గ్రంథాలే ఉండేవి. అందువలన ఒకరు చదువుతూ ఉంటే మిగతా వారంతా దానిని వల్లెవేసేవారు. ఇలా చేస్తూ చేస్తూ కొంతకాలానికి అది వారికి కంఠస్థమయ్యేది. ఇలా వల్లెవేస్తున్నప్పుడు దృష్టి వారు చెబుతున్న మాటలపై కాకుండా ఎక్కడో ఉండేది. యాంత్రికంగా మాటలు చెప్తూ దృష్టి దానిపైన లేని కారణంగా వారు వల్లెవేస్తున్న విషయం కంఠస్థం రావడం ఎన్ని రోజులైనా జరగదు. దానికి ముఖ్య కారణం మనస్సు చంచలత్వంతో నిండి ఉండటమే. ఎంతో కష్టపడిన తర్వాత అది నోటికి వచ్చినప్పటికీ, యాంత్రికంగా వల్లెవేస్తున్నప్పటికీ దృష్టి వారి వల్లెవేస్తున్న విషయంపై కాకుండా ఎక్కడో తిరుగుతూ ఉంటుంది. ఇదే విధంగా కొంతమంది ఉపౌషధాన్ని పాటించే రోజుల్లో వారు ప్రశాంతంగా ఉండే ఏదైనా ఏకాంత ప్రాంతానికి వెళ్ళి తన శరీరంపైని అంటే శరీరంలోని 32 శరీర భాగాలపైన అంటే అంశాలపైన తలపైన ఉన్న వెంట్రుకలు, శరీరం పైన ఉన్న వెంట్రుకలు, ఇలా 32 శరీర భాగాలపైన మరియు బుద్ధుడి గుణగణాలపైన అంటే బుద్ధానుసతి చేయాలని అనుకుని బయలుదేరతాడు. కానీ చేయాల్సిన పనిపై శ్రద్ధ లేని కారణంగా మధ్యలో స్నేహితులు కనిపిస్తే వారితో వెళ్ళి రోజంతా కాలం గడిపి వస్తాడు. ఎందుకంటే ఇలాంటి వారికి వారి మనస్సులు వారి ఆధీనంలో ఉండదు. ఇలాంటి వారు ఏ పుణ్యకార్యమో చేయాలన్న ఆలోచనలో అప్పుడప్పుడు కలుగుతున్నప్పటికీ ఆ పుణ్యకార్యాన్ని పూర్తి చేయలేకపోవడం వలన వారిలో పారమితలు కలగలేవు. దీనికి అంతటికి కారణం వారి చిత్తంలోని ఉన్న చంచలత్వమైన స్వభావమే తప్ప మరొకటి లేదు. పాలీ భాషలో ఒక వాక్యం ఉంది, పాపస్మిన్ రమతే మనో, అంటే చిత్తం పాప చింతనలో ఉన్నప్పుడు ఆనందంగా ఉంటుంది. ఏ విధంగా అయితే నీరు స్వాభావికంగా ఎత్తు నుండి పల్లానికి ప్రవహిస్తుందో అలాగే ఈ చిత్తాన్ని అదుపు చేయకపోతే, నియంత్రించకపోయినట్లయితే అది సహజ సిద్ధంగా
పాపం ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్తూ ఉంటుంది. ఇది చిత్త స్వభావం. ఇప్పుడు తమ చిత్తాలను అదుపు చేయలేని వారికి పైన చెప్పిన పిచ్చివాడి లాంటి వారితో పోల్చి చూసుకుంటే ఎవరి చిత్తం వారికి కొంతవరకు అర్థమవుతుంది. ఒక నదిలో నీరు బాగా ఉధృతంగా కెరటాలతో పరవలు తొక్కుతూ ఉంది. పడవ నడిపేవానికి తెరచాపను సరైన విధంగా ఉపయోగించలేకపోవడం వలన ఆ పడవ వీచే గాలులకు అనుకూలంగా దారి తప్పి ఎటో తేలిపోతుంది. అతడి పడవ నిండా వ్యాపారస్తులు వ్యాపారం చేయడానికి పెట్టుకున్న విలువైన వస్తువులు ఉన్నాయి. అవతలి గట్టు దగ్గర ఉన్న పట్టణంలో వ్యాపారం చేద్దాము అనుకున్నారు. కానీ ఆ పడవ ఆ పట్టణం దగ్గర ఉన్న ఆవలిగట్టు దగ్గరికి కాకుండా దారి తప్పి అది ఏదో ఒక ఐలాండ్ చుట్టూ అడవి ప్రాంతంలోకి కొట్టుకుపోయింది. పడవ వాడికి ఆ పడవను లంగరు వేసి మధ్యలో ఆపే శక్తి లేదు. అందువలన పడవ మధ్యలో ఎక్కడ ఆగకుండా పల్లానికి నీటితో పాటు అదుపు లేకుండా కొట్టుకుపోతుంది. పడవ వాడికి ఇష్టం లేకపోయినా బలవంతంగా పడవతో సహా పడవవాడు ప్రవాహం సముద్రంలో కలిసే దగ్గరికి రానే వచ్చాడు. నది సముద్రంలో కలిసిపోయింది. పడవ ఇప్పుడు సముద్రంలో ఆ తాకిడికి మునిగిపోయింది. ఈ అంతులేని జనన మరణ చక్రం లాంటి భవసంసార ప్రవాహం పరవళ్ళు తొక్కుతూ పెద్ద పెద్ద అలలతో వరద నీటితో ప్రవహించే నది లాంటిది. తెరచాపను నియంత్రించలేని పడవవాడు పడవను తన లక్ష్యం వైపుకి నడపలేడు. అలాగే ప్రాణులు తమ మనస్సుని నియంత్రించలేకపోవడం వలన వారు తమ లక్ష్యాలను ఎన్నటికీ సాధించలేరు. మానవ జన్మ లక్ష్యం ముక్తి మార్గాన్ని సాధన చేసి ప్రాప్తించుకోవడం. ఈ లక్ష్యాన్ని ప్రాణులు తమ మనస్సులు తమ ఆధీనంలో లేకపోవడం వలన ఎన్నటికీ సాధించలేరు. ఇక ఈ ప్రాణుల మనస్సు పడవ వంటిది. పడవ వాడి నియంత్రణ లేకుండా ఇష్టం వచ్చినట్లు ప్రయాణం సాగిస్తుంది. బుద్ధ శాసనం అమలులో లేని సమయంలో ప్రాణులు జన్మ తర్వాత జన్మ తీసుకుంటూ భవ సంసారంలో తిరుగాడుచున్నట్టు వారు. వీరంతా నైపుణ్యం లేని పడవ నడిపేవాడు వంటివారు. పడవను నడపడం చేతగాక మార్గం తప్పి కొండలు లోయలు అడవులు కలిగిన అపాయ మార్గంలో ప్రయాణం సాగిస్తున్నటువంటి వారు. ఆ పడవను ఆపగలిగితే వారు ఎవ్వరూ ఆ మార్గంలో సహాయం చేయడానికి లభించరు. బుద్ధ శాసనం అమలులో ఉన్నప్పుడు పుట్టిన ప్రాణులు వారు కూడా బుద్ధ శాసనం యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోలేని అజ్ఞానంలో కాలాన్ని వృధా చేసుకుంటారు. ఎందుకంటే వారు బుద్ధ శాసనం లభించిందని 8 రకాల ప్రాంతాల్లో నివసిస్తున్నట్టు వారు. అంటే వారంతా చీకట్లో పడవ నడుపుతున్నట్టు వారు. పడవవాడు చీకట్లో చీకట్లో పడవను ఆపగల గ్రామాలు పట్టణాల గుండా ప్రయాణం చేస్తున్నప్పటికీ చీకట్లో వాటిని చూడలేక సహాయాన్ని అభ్యర్థించలేకపోయినటువంటి వాడు. ఇంకా ఇతర సమయాలలో ఇలాంటి సత్తువులు ప్రాణులు మానవ దేవ బ్రహ్మలోకాల్లో బుద్ధశాసనం అమల్లో ఉన్న సమయంలో జీవించి ఉన్నప్పటికీ వీరు తమ మనస్సులను నియంత్రించుకోలేకపోవడం వలన విపశ్యన ధ్యాన మార్గం వారి ఎదురుగా ఉన్నప్పటికీ చీకట్లో చూడలేనట్లుగా అజ్ఞాన అంధకారంలో ఆ మార్గాన్ని పోగొట్టుకొని ఈ జనన మరణ చక్రంలో పడి తిరుగాడుతూ ఉంటారు. బుద్ధ శాసనం అమల్లో ఉన్న కాలంలో ఎవరైతే తన మనస్సులను నియంత్రించుకోగలుగుతారో, ఎవరికైతే విపశ్యన ధ్యాన మార్గం లభించిందో అలాంటి వారు చాలామంది లోకోత్తర సుగతులను ప్రాప్తించుకున్నారు. దీని వలన ఎవరి మనసులను వారు నియంత్రించుకోవాలి. లభించిన మానవ జన్మను
ముక్తి మార్గానికి చేరదీయాలి. దాని కొరకు శీలపాలన చేయాలి. మనసును పవిత్రం చేసుకోవడానికి విపశ్యన ధ్యాన మార్గంలో గల సమాధి విధానాన్ని పాటించి మనసును ఏకాగ్రం చేయాలి. ఇలా ఏకాగ్రమైన మనసును అంతర్ముఖం చేసి సతిపట్టానం ద్వారా అంతర్ముఖ జ్ఞానమైన ప్రజ్ఞ ద్వారా ధ్యానంలో ప్రగతి సాధించి లోకోత్తర స్థితిగతులను ప్రాప్తించుకోవాలి. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. నిన్ను ఉద్ధరించువారు ఎవ్వరూ లేరు. ఎవరైతే తమను తాము ఉద్ధరించుకొని సరైన ముక్తి మార్గాన్ని అవలంబిస్తారో వారే ముక్తి సాధించగలుగుతారు. మిగతా వారు గుడ్డి నమ్మకాలతో, మిథ్యా దృష్టిలతో, పనికిరాని కర్మకాండాలతో కాలం గడిపి లభించిన అపూర్వమైన మానవ జన్మను వృధా చేసుకొని జనన మరణ చక్రంలో తిరుగాడుతూ జన్మ తర్వాత జన్మను పొందుతూ పుణ్యకర్మలు ఆచరించని వారు అధోలోకాల్లో తీరని బాధలు, దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారు. సో ఈరోజుకి ఇంతటితో ఆపేద్దాం. మిగిలింది రేపు చెప్పుకుందాం.